Radio City Shiv Katha. శైల ప్రతి సండే మార్నింగ్ మాస్ కి చర్చ్ కి లేట్ గా వెళ్తూ ఉంటుంది. దీనివల్ల పేరెంట్స్ నుంచి రిలేటివ్స్ వరకు అందరూ తిట్టారు. అలారం పెట్టుకున్నా సరే టైం కి మాత్రం వెళ్ళలేకపోయింది. ఒక సండే మిడ్-నైట్ 12 కి శైలాకి మెలకు వచ్చింది. బయట వర్షం పడుతుంది. బహుశా ఎక్కువసేపు నిద్రపోయాను అనుకుని టైం ఎంత అయిందో కూడా చూసుకోకుండా శైలా వెళ్ళి రెడీ అయింది. వైట్ డ్రెస్ లో అంబ్రెల్లా తీసుకుని బయలుదేరింది చర్చ్ కి. బయటంతా డార్క్ గా ఉంది. 1 వీక్ నుంచి వర్షాలతో వెదర్ అలాగే ఉందిలే అనుకుంటూ నడుస్తుంది. పేవ్మెంట్ మీద తన ఫుట్ స్టెప్స్ సౌండ్ తప్ప ఇంకేం వినిపించట్లేదు. చర్చ్ బెల్ సౌండ్ అనిపించింది. అయ్యో మళ్ళీ మాస్క్ లేట్ అవుతుందనే అని శ్మశాన వైపు షార్ట్ కట్ తీసుకుని చర్చ్ ని రీచ్ అయింది. అప్పుడే అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. చర్చ్ మొత్తం నిండిపోయింది. లక్కీగా కార్నర్ లో ఖాళీగా ఉన్న సీట్ ని ఆక్యుపై చేసింది. ఓసారి చుట్టూ చూసింది. సర్ప్రైజింగ్లీ అక్కడ ఉన్న వాళ్ళని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇంతలో ప్రీస్ట్ వచ్చాడు. ఆయన కూడా స్ట్రేంజర్ లా అనిపించాడు. నిన్న రాత్రి తన బాడీని వదిలిపెట్టిన ఫ్లోరెన్స్ సోల్ శాంతకి మనమంతా ప్రే చేద్దాం అని ప్రీస్ట్ చెప్తుండగా శైలాకి షాక్ తగిలింది. ఫ్లోరెన్స్ తన ఫ్రెండే. 2 days బ్యాక్ కూడా తను కలిసింది. ఇంతలో ఇలా ఎలా అయింది అని ఆలోచిస్తుండగా శైలాకి మరో షాక్ తగిలింది. 1 week బ్యాక్ చనిపోయిన తన జోసెఫిన్ ఆంటీ 3rd row లో కనిపించింది. శైలా అప్పుడు కీన్ గా అబ్జర్వ్ చేసింది. అందరి స్కిన్ పాలిపోయి ఉంది. కొందరికి స్కెల్టన్ బయట కనిపించింది. శైలాకి ముచ్చెమటలు పోశాయి. అది చనిపోయిన వాళ్ళ మాస్ అని అర్థమైంది. కొందరు తన వైపే కోపంగా చూస్తున్న విషయం తనకి అర్థమైంది. ఇంతలో తన భుజం మీద ఎవరిదో చేయి పడింది. వెనక్కి తిరిగి చూసింది. హ్యాపీగా ఫీల్ అయింది. అదెవరో కాదు, తన గ్రాండ్ ఫాదరే. కానీ ఆయన చనిపోయి 3 years అవుతుంది. ఆయన కొంచెం కిందకు వంగి వెనక్కి తిరిగి చూడకుండా ఇక్కడి నుంచి పరిగెత్తు, ఇక్కడంతా చచ్చిన వాళ్లే అని చెప్పాడు. అంతే. తన హ్యాట్ అంబ్రెల్లా తీసుకుని శైల ఒక్క ఉరుకు ఉరికింది. కానీ తన వెనక చాలా మంది పడుతున్న సౌండ్స్ వచ్చాయి. తన హ్యాట్ డ్రెస్ వాళ్ళ చేతి చిక్కాయి. అయినా సరే కేర్ చేయకుండా కింద పైన పడుతూ వర్షంలో తడుస్తూ ఇంటికి రీచ్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ సెమిటరీ దగ్గర శైలా హ్యాట్, అంబ్రెల్లా, చినిగిన డ్రెస్ దొరికాయని ఎవరు తీసుకొచ్చిచ్చారు.